బండి శాంక్షన్ 2000 క్యాష్. బేబీ బాబు ఇది కావాలి కదా ఇస్తానంటగా నిన్ను చూసి చేయాలనుకుంటాను. మీకు దావత్ ఇస్తాను చెప్పినారా? దావత్ ఇస్తానరా నేను? ఇంకా నవ్వుతున్నా వచ్చి బయట ఫుడ్ తినొద్దు గైస్. తీసుకోవతారే పోదాం. కేక్ ఇంత పెట్టలే అవ్వా. ఒకసారి ఆ వీడియో లేదండి. కేక్ నేను తిన్నానేమో, మీరు తినకపోతే నేనేం చేస్తాను? కేక్ అంతా అక్కొక్కతే తిన్నదా? సపోర్ట్ చేస్తారు చెప్పాలా? ఇలా 1000 రూపాయలు పెట్టి 100 రూపాయలకి చాయ్ బిస్కెట్ 800 పెట్టి కేక్ మళ్ళీ బ్రెడ్ అన్ని తెచ్చితే అవన్నీ మాకు సపోర్ట్ ఇస్తుంది. అబ్బా మేమైతే నాకు చెట్టు తీసుకోలే, నా మమ్మీ నాకు డైపర్ వేసింది. వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ కట్టప్ప. సో వీడియో వచ్చేసి ఏంటంటే మాకైతే ఆమె అయితే మధు ఉంది కదా, మధు అయితే మాకైతే దావత్ ఇవ్వలేదు. బర్త్డే దావత్ అయితే చేసుకుంది కానీ మాకైతే దావత్ ఇవ్వలే. ఇచ్చిన ఎక్కిపోయినా మా మనిషి కానీ మేమైతే సతాయిస్తాం. కానీ ఇవాళ మాత్రం పుట్టి సతాయిస్తాము. ఎట్లా సతాయిస్తాము చూపిస్తాము. అన్నాడు ఏడిపించుడు కాదు, తెలుసుగా డేంజరస్. ఆమె మాటలకు ఆమె తొడగొడితే భూమి అడుగుతుంది. భూమి కాదురా భూకంపం వస్తుంది. నడిసే బండలు ఊసిపోతాయి. ఇల్లేదు కదరా ముందే కదా అన్నాడు. అడుగుతున్నాడు అన్నాడు. అది ఇంతవరకు కరెక్టరా? ఇంత గలీజా ఎక్కడ భయం వచ్చిందిరా నాయన మళ్ళా. ఇంత గలీజా ఇంత అందరు పట్టుకోరు అందరు పట్టుకోరు ఇంత గలీజా? నువ్వు వండుకున్నావు లేపలే. అరే అది కాదు అక్క, అది కాదు. ఇక్కడ మామ అడుగు అవి ఇంకొక బాధ ఉంటుంది. ఎత్తుకో వంశ ఎత్తుకో అడుగు. ఇగో బాధ ఏంటంటే అందరు కేక్ తెచ్చి వండుకుందామని డిస్టర్బ్ వచ్చింది మళ్ళీ. మామ దావత్ మీ అందరు కావాలా? కానీ ఓవర్ చెప్పొద్దు. ఏమి సార్ తెలుసా అమ్మా? అంటే ఆడుతావు అది కాదు. అరే ఇస్తాయి ఒక మాట చెప్పు. అది కాదు. ఇప్పుడు వీళ్ళందరికీ అక్కో మా మమ్మీ పడిపోరా జిగురు చచ్చిపోయింది. మీ అందరికి ఏం కావాలి? నీకేం కావాలి? నీకు ఏం కావాలి? ఏం తింటావు? నీకు బిర్యానీ చెప్పు.
ఏం చికెన్ పచ్చడా? చికెన్ పచ్చడి. ఓకే నీకు చికెన్ పచ్చడి. అరే అరే బర్త్డే చింటుదా అరే చింటుకి ఎట్లా అడుగుతారా? బిర్యానీ దావత్ ఈడిస్తురా, దావత్ ఈడిస్తురా. నీకు చికెన్ బిర్యానీ మమ్మీ శాంక్షన్. టుమారో శాంక్షన్. మంది కావాలంటే మనం మంది అనుకోవాలి. ఓకే ఈ వరకు మండి శాంక్షన్. 2000 cash. చింతలా పోయిండే అన్నా. మీద వాడు లేస్తాడు, మీద వాడు లేస్తాడు. అంటే అందరికి 5-6 మంది మొగలు ఉంటారా? ఇండైరెక్ట్ గా ఏమంటున్నాక ఇప్పుడు నాకు మా ఆయన చాలా ఇష్టం కాబట్టి పడితే నాకు కష్టం. అంటే అది కాదు. అరే అంజీ మాట్లాడు. అంజీ ఇగో కరెక్ట్ అంజీ ఇగో ఇడా నీకు అరే అన్నా నీకు దండం పెడతా నీకు 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 చికెన్ బిర్యానీ శాంక్షన్. ఇగో నీకు దావత్ కావాలంటే దావత్ అడగాలి. ఎవరన్నా బాటిల్ అడుగుతారు, బిర్యానీ అడుగుతారు, చిందు విందు మందు అడుగుతారు. 2000 ఇస్తే నేను వెళ్ళి పార్టీ చేసుకుంటా. నీ 2000 దిక్కలు ఇంతమంది పార్టీ అవుతుంది తెలుసా? నీకు చేసుకుంటా. అమ్మాయి ఎట్లా గుంజుకుంటే గరం అవుతాడు. ఎట్లా 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 మెయింటైన్ చేయాలని చెప్పాడు. ఈరా చేయలే ఈరా అది ఏవో దేख वहां का की हो చిరి 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 अरे चिली का जी चिली का चिली का चिली का చుంటి కాపాడు. ఇగో బ్యాగ్ తీసుకొని వచ్చినారు. గుంజుకోండి. అట్లా గుంజుకొని స్టార్ట్ చేసిండు. రెడీ. నీకేం కావాలా? నువ్వు చెప్పు పెట్టి దావచ్చినాడు. మంది ఇంటి మండి ఇప్పుడు మీ అందరికి ఇస్తా. ఇప్పుడు మనం బయటకు పోతున్నాం. నీకేం కావాలి? మంది నువ్వు ఓ కిలో నాకు మండి శాంక్షన్ మాకు లేదా అయితే మీ అందరికి పైసలు కావాలి కదా? పైసలు అదే మన దావా కావాలి కదా? నీకా నీకు ఇంతగానే కావాలి కదా? ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. అరే బాబా మాకు బట్ట దావత్ మండి కావాలని వచ్చి బట్ట దావత్ మన ఆయన అసలు విషయం నాకు మంది. ఎంత కలిసి మెన్షన్ చేసి నెక్స్ట్ డే మెన్షన్ చేసింది రీమెన్షన్. ఫోన్ చేయడానికి ఫోన్ కి బ్యాలెన్స్ అయిపోయినంట. బ్యాలెన్స్ అయిపోయినా క్యాష్ బ్యాలెన్స్ ఎవరైనా వేపిస్తాను ఎప్పుడు నా నెంబర్ ఇస్తా. నా దాంట్లో కూడా అయిపోయింది బ్యాలెన్స్ అందుకే. నా జిగురు నెంబర్ నాకు కావాలి నేను వేసా. బేబీ నిన్న అయ్యో నెంబర్ ఉంది పెట్టింది అనుకో. అక్క పెట్టింది. అరే ఇగో నీ బర్త్డే దావత్ మాకు ఇస్తాను చెప్పి నువ్వు బర్త్డే అడుగు చెప్తా. దాని గురించి బర్త్డే రోజు టెంపుల్ వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే వచ్చి అలసిపోయిన చెప్పి నెక్స్ట్ ఈ రోజు బర్త్డే దావత్ కావాలి మాకు ఏమంటావు? బర్త్డే దావత్ కావాలి ఇప్పుడు అంతే. బ్యాగ్ తీసుకోండి. బ్యాగ్ తీసుకుంటారా? నేను ఇస్తా మీరు టెన్షన్ తీసుకోకూడదు. అన్నం పెట్టుకురావాలి జర కొంచెం. పప్పాన్నం తినాం మేము. సరే నువ్వు ఇస్తలేవు మరి వారిస్తాంటే ఉంటాం. ఒకటే కదా మొగుడు మీద ఉడుకుంటలేదు కానీ నేను మొగుడు సొమ్ము ఎంత కుళ్ళు ఉంటుంది మనిషి. ఇది కావాలి కదా ఇస్తానంటగా.
దాన్ని కొట్టే ఇప్పుడు నిన్నే అరే అన్న పాపం ఎందుకు గురించి అంటే ముఖం మంచిగా ఉంది కానీ గుణం మంచిగా లేదు. అది పద్ధతి అది ఒక బర్త్డే దావత్లు ఇవ్వకపోతే నన్ను అన్ని మాట్లాడాలి. అవును మరి అట్లా అంటారు మన क्या हुआ बेटा बोलो దావత్ కథ పైసలు ఇచ్చి దాని గురించి కూడా ఈ పైసలు ఓపెన్ చేసే డైపర్ ముక్కలు చిమ్మిడి ముక్కి కాయదాలు పైసలు పెట్టాలి ఆమె ఎంత దొంగని తెలియదు. అరే అక్కడ ఉంటే కదా అన్న మనం ఇట్లా తీసుకున్నాం మనం అడగడానికి చేత కాదు ఇట్లా తీసుకున్నాం రోజుకి 1000 రూపాయలు నీళ్ళ ఫర్ పక్క ఎక్కువ తింటది. 1000 రూపాయలు నీళ్ళ ఫర్ ప్రతి నెల 1000 రూపాయలు అంటే 30,000 నాకు జిగురు ఇట్లా ఫోన్ పే చేసేస్తుంది తినమని సిగ్గులేదు ఈ సమయం మొగ్గు సమయం ఎట్టురా వచ్చిండే మొగుడు అంటుంది ఫస్ట్ దాని కనుగొడుతున్నామంటుంది కన్ను అది కొట్టుకుంటూ అదురుతున్నాడు. దాని వస్తారా కన్ను నిన్ను చూసి చేయాలనుకుంటాడు. పాపం బయటికి రమ్మని వచ్చిందా అరే నేనేం చేసినారా? అరే మీకు దావత్ ఇస్తా అని చెప్పినారా? దావత్ ఇస్తానరా నేను? అయ్యా కనుగొట్టిండు మళ్ళీ వచ్చింది అరే ఆగుర్రా. అరే అసలు ఇదంతా అరే అసలు భార్య నువ్వు అసలు పెళ్ళాం ఈమెనా ఒకటి పెళ్తాడు తప్పించుకుంటున్నాం తప్పించుకుంటుంది ఆయన ఇంత కేక్ తింటారు అలా నువ్వు ఇప్పుడు దావత్ ఇస్తావయ్యావా కేక్ ఇస్తే చచ్చిపోతున్నావా పైసలు లేవా అంత కాదు కానీ అంటే మొన్న ఈడ ఇట్లా ఎందుకు మాట్లాడుతుంది మదక్క అది కాదు మదక్క ఆయన అట్లా ఎందుకు మాట్లాడుతుంది చచ్చా మొన్న అక్క చైనీస్ డ్రెస్ వేసుకుంది అక్క మస్తు కష్టపడతా అన్నా డైలీ మస్తు కష్టపడతా బిహైండ్ ద కెమెరా అక్క ఇట్లానే ఇప్పుడు దావత్ ఆమె నింపిస్తున్నావా అంటుంది ఆమె మరి ఇప్పుడు ఆమె ఇస్తలేదు నువ్వు ఇస్తావా మిస్ ఏదో ఒకటి చెప్పుండి మరి ఇస్తలేదు మరి ఇంతగానం ఉండదు ఇంత ఇగో పైసలు ఆమె ఎందుకు సపోర్ట్ చేస్తుంది చెప్పాలా నేను చెప్తా ఎందుకు సపోర్ట్ చేస్తుంది చెప్పాలా ఇలా 1000 రూపాయలు పెట్టి నీళ్ళ ఫర్కి చాయ్ బిస్కెట్ 800 పెట్టి కేక్ మళ్ళీ బ్రెడ్ అన్ని తెచ్చితే ఆమె సపోర్ట్ ఇస్తుంది అబ్బా ఈమె
అందుకని వీళ్ళిద్దరు ఒకటి. అంటే ఇలా బ్రెడ్ తేలే ఆ, అవన్నీ తేలే అట్లా అందుకని ఇలా మనకి ఇస్తుంది అంటే ఇండైరెక్ట్ గా నువ్వు అక్క ఆశ పడతాను అట్లా అంటలేండి రా ఆశపడతా అని అలా ఒకటి రా వద్దురా బాయ్ కేక్ వద్దు ఏం వద్దురా బాయ్ దావత్ అడిగితే కొడతారా కొడతారా కొట్టినా సరే దావత్ కావాలి 20 కొట్టుకో అరే పట్టుర్రా కాలు పట్టుర్రా అరే కాలు పట్టుర్రా అరే కాలు పట్టుర్రి అరే కాలు పట్టుర్రా అరే కాలు పట్టుర్రి అటాక్ 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 ఇగో ఇక్కడ దావత్ నడుస్తుంది చిన్న పిల్లలతో కూడా కాలు మొప్పించుకుంటుంది అది కాదు 2000 ఇస్తాను సరే అరే మాకు ఏకున్నా సరే చిన్న పిల్లల కాలు మొప్పించుకోడు ఇంకా చిన్న పిల్లలతో బర్త్డే మాకు వద్దు చిన్న పిల్లలు కానీ వాడు చూడు ఇగో మామ ఫైనల్లీ చెప్తున్నా ఇగో 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 చిన్న పిల్లలు కాలు పట్టుకుంటున్నాను చెప్పండి చెప్పినాం కదా అప్పుడే అరే మెల్లగా అందరు నొప్పించింది అరే మెల్లగా అందరు నొప్పించింది మతలబ్ చేసి పచ్చడి పెట్టింది టమాటా చట్నీ చేసి అందరికి తెల్లన్నం పెట్టేసింది ఇది దావతు అగో చింటూ నీదే ప్లాన్ కదా అరే అట్లా ఏద్రా అడిగింది దావతు అక్క నువ్వేం అడగావా ఆమెకు బర్త్డే దావతు మా పెద్ద మనిషి చూడండి చిన్న బస్ థ్యాంక్ యూ వద్దా అక్క నీకు దావత్ వద్దా చూసిరా వాడు వెళ్ళినప్పుడు అందరూ అనుకోరు అబ్బాయి ఏందని మన ప్రేమ ఎవరు చూస్తలేరు అగో అందరికి వంచండి వాడు వాడు వాడి గుణం ఎవరు కొడతారు ఏడ్చినప్పుడు పంట పడి ఇంకింత మేమే చంపుడు చంపుతుందా అని మీద పడుతుందిరా మమ్మీకి అయిపో మమ్మీకి అయిపోయట కానీ అరే అనుకున్నా మరి ఇంత మంచి దావత్ ఇస్తుందని రే రే ఇంత మంచి దావత్ ఇస్తాను అనుకున్నామా మనం అసలు పప్పుతో గ్రీన్ చికెన్ గ్రీన్ చికెన్ బిర్యానీ బిర్యానీ ప్రాన్స్ ఇంకా నవ్వుతున్నా వచ్చి ఏమో బయట ఫుడ్ తినొద్దు గైస్ ఇంట్లో వండుకొని సుఖంగా తిన చూపారు అవునా నిలబూర్ చాయ్కి ఎన్నిసార్లు పోతావు బిడ్డ నేను పోను అవునా? కట్టపన్న అరసు కనబడ్డాడు గుండు అవునా? వేసుకొని గుండు కనబడంగానే కట్టపన్న ఈమెకే తెలుసు నీలఫర్ మొత్తం ఈమె బ్యాగ్ లో వీళ్ళు నీలపూర్ కి డైలీ పోవాలని చెప్పి పక్కనే ఇల్లు తీసుకోరు తెలుసా తెస్తే ఒక్కళ్ళు మధు నాకొకటి మధు 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 ఇక ఇక తిన్నాక చూస్తున్నాడు. ఓ నన్ను ఒకటే అద్దపావు ఇస్తే దాంట్లో ఈసారి జిగురు అడగానే అద్దపోయిందని నేను జిగురు చూపిస్తాను అది కాదు ఇప్పటిదాకా పోనన్ను ఇక మీరు కన్ఫర్మ్ చేస్తారు కదా మీ మాట పోగొట్టదు అది కాదు ఇప్పటికైనా సరే దావతిస్తా ఏదో ఒకటి చాయ్ తీసుకొచ్చిన రోజు నీకు ఖర్చు ఎంత చెప్పు 800 చూసావా 800 గాయస్ నాకు 3 రోజుల పెట్రోల్ వస్తుంది ఇస్తా వీళ్ళకి దావత్ పక్కా ఇస్తా వీళ్ళందరూ నాకు చాలా కావాల్సిన పర్సన్స్ కాబట్టి ఇస్తా అని అరే నీకే నాకు బర్త్డే విషయం చెప్పలే నీలి ఏం కావాలి దావత్ చెప్పండి అరే నీకేం కావాలి చెప్పు ఇప్పిస్తా. మండి నీకు అక్క నీకేం కావాలి అక్క నీలఫర్ చాయ్ అరే నీకేం కావాలి బేటా నాకు చాయ్ కావాలి తీసుకోవతారే బోధం బాయ్ అప్పో మధ్యలో ఉందా
అరే అరే వాడు తిన్నట్టు తినిపిరా, నువ్వు తిన్నట్టు తినిపిస్తలేదు వానికి. మంచిగా తినిపిరా, ఎట్లా తినిపిస్తున్నావు చూడు. అది చూడు వాడు ఎట్లా వేసుకుని చూడు. వస్తున్నాయంట చేప ఫ్రై అవన్నీ వస్తాయంట. ఆర్డర్ పెట్టింది ఇప్పుడే. వీడికి ఆర్డర్ ఎవరు తీసుకొస్తుండ్రా? ఏమో ఆమె పెట్టింది మరి. అదంతా కాదన్నా అన్న ఇదో అన్నా నీకోసం స్పెషల్ కేక్ తెచ్చింది అన్నది. ఆ ఉన్న కేక్ కూడా దొరకలేదు. కేక్ ఇంత పెట్టలే అవ్వా. ఒకసారి ఆ వీడియో లేదండి, కేక్ నేను తిన్నానేమో, మీరు తినకపోతే నేనేం చేస్తాను. నీలవర్ కేక్ అంతా అక్కొక్కతే కదా. దుకాణం తిన్నావంట. కేక్ దేవుడు నాడు. ఇంతసేపు పెరగడు షుగర్ అనుకుని ఉప్పు తినేసాడు. ఎవరు కాకాయ రే ఉప్పుకాయ. సో గాయస్ అంతే, ఇద్దాం దావతీలకి. దీంతో నేను సరిపెట్టాను, పక్కా దావత్ దావత్ ఇవ్వకపోతే దావత్ ఇచ్చేది ఇంకో వీడియో పెడతాం లేండి. ఒకవేళ ఇవ్వకపోతే కామెంట్లలో అడుగును గాయస్. అడగండి, ఇస్తుంది మామ దావత్. మేము ఒకటి ఏదో ఒకటి అడుగు ఫైనల్. ఉప్పు తినేస్తామా? సరే కానీ దావత్ ఇస్తుంది కదా, అడుగు ఏదో ఒకటి అడుగు. ఆమె ఎందుకు ఇస్తాం అడుగుతాను వాళ్ళు. ఎట్లుంటది మరి మనతోని? కూర్చుందారా? జర జాగ్రత్త పెట్టుండి, సామాన్లన్నీ ఎందుకు వంగిపోతున్నాయి ఇప్పుడు తెలుస్తుంది. పక్క కూర్చుంది. దావత్ లేదు, బొంగలేదు, ఓరి ఏమన్నా వేసుకున్నాడు. ఇక ఎవరికి లేదు, వాడు ఒక్కడే చేస్తాడు. మేమైతే నాకు చెట్టు వేసుకోలే, మా మమ్మీ నాకు డైపర్ వేసింది. అక్క ఇంట్లో గిన్నెలన్నీ ఎందుకు లొక్కబోతున్నాయి ఇప్పుడు అర్థమైంది. ఈమె పక్క కట్టుకుంది అన్ని గిన్నెలన్నీ. ఇప్పుడే టిఫిన్ ఎట్లా చూడలే. ఉప్పు